ఇంత మాట్లాడుతున్నారు, కొంతమంది మంత్రులు అసెంబ్లీ సాక్షిగా కావచ్చు, ఇంకో కావచ్చు, అసలు జగన్ ఇంటికి పోయి చేపల పులుసు తిని దాన్ని మొత్తం అప్పగించారు. అదేవిధంగా ఈ యాత్రలు అయితే ఏముంది, కొంతమంది ఆటో డ్రైవర్లు చనిపోతే వాళ్ళని మీరు ముందుంచి ఒక సినిమాటిక్ లెవెల్‌లా చేస్తున్నారని ఒక ఎమ్మెల్యే. అదేవిధంగా వాళ్ళని ముందుంచి వాళ్ళ ఎమోషనల్ తోటి మీరు మా మా పార్టీని గాని, మా యొక్క అధికారంలో ఉన్న మా పైన అబాండాలు మోపుతున్నారని మంత్రులు అంటారు. వీటిపైన ఏం మాట్లాడతారు? ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఎవరెన్ని అబండాలు వేసినా హ్మ్. ప్రజలే న్యాయ నిర్ణేతలు. హ్మ్. ఆటో కార్మికులకు సంబంధించి హ్మ్. నువ్వు వాళ్ళకి 12,000 ఇస్తానని చెప్పినావు. హ్మ్. ఇచ్చినావా? ఉచిత బస్సు ప్రయాణం పెట్టినావు, సంతోషం, పెట్టలేదు దాంట్లో. ఇలా మెట్రో మొత్తం మూసేసుకుంటా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవునవును. మెట్రో మూసేస్తాను ఆయన అంటా ఉన్నాడు. ఎల్ఎన్‌టి ఎల్ఎన్‌టి వాళ్ళు మాకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. దాని మీద సమీక్ష ఉందా? లేదు. ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం పెట్టినావు, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తూ సంతోషం, స్వాగతిస్తా ఉన్నాం. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా నష్టపోయిన ఆటో కార్మికులు 40 మంది చచ్చిపోయినారు. సుమారు 6 లక్షల పై చిలుకున్నారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కరు కూడా చనిపోలేదట సీతక్క అంటుంది. అసెంబ్లీ సాక్షిగా అన్నది. నేనేం చెప్పాలి లోకేష్? ఇప్పుడు హైదరాబాద్లో చనిపోయిన ఉన్నారు, జిల్లాలో చనిపోయిన ఉన్నారు, రోజు పేపర్లు వస్తూ ఉంది, సోషల్ మీడియాలో వస్తూ ఉంది, వాళ్ళు విజువల్ చెప్తా ఉన్నారు, వాళ్ళ మాటలు చెప్తా ఉన్నారు. ఇలా మాకేమన్నా సరదానా ఇదేమన్నా? ప్రభుత్వము ఓ పని చేసినప్పుడు దాని ద్వారా వచ్చే నష్టాలేంటి? ఇప్పుడు ఇలా ఈయన ఒక్కరినే పెట్టలేరు కదా, కర్ణాటకలో పెట్టారు ఈ యొక్క పథకాన్ని. కర్ణాటకలో వచ్చినటువంటి రిజల్ట్స్ ఏం తెలుసు కదా మీకు. తెలంగాణలో వచ్చే రిజల్ట్ కూడా మీరు ముందు సంచలనం వేయాలి కదా. ఊగనే బస్సు పథకం అని పెట్టినారు. బస్సు పథకం పెడితే బస్సుల కెపాసిటీ తగ్గించినారు, బస్సుల సంఖ్య తగ్గించినారు, బస్సులో సీట్ల కెపాసిటీ లేదు. ఊగనే బస్సు పథకం పెట్టిన ఎక్కువ అంటే ఒకరినోడు కొట్టుకుంటారు. మహిళలు అంటా ఉన్నారు ఊళ్ళలో పోతే, మేము ప్రచారం పోతే, ఏందయ్యా మాకు 10 రూపాయలు లేకపోయినా బస్సు కిరాయి అని అంటారు. బస్సు కిరాయి మాకు లేకనా? ప్రజల కడుపు మంట లేకపోతే బాలరాజు కడుపు మంట? నాకేం బాధ, ఇప్పుడు ఊళ్ళలో పోతున్నాం సార్, నేను రోజు కూలి పని చేసుకునే దాన్ని రోజు బస్సులో తిరుగుతున్నా సార్ నేను. అదేదో బస్సు పథకం వాళ్ళు ఇంకోటి మంచిది పెడితే అయిపోయింది కదా అని అంటున్నారు. ఇప్పుడు బస్సు పథకం పెట్టు కానీ సంతోషం పెడుతున్నావు, మరి బస్సులు ఎక్కువ సంఖ్య వేయాలి కదా. బస్సులు వేయాలి ఎక్కువ, బస్సులు వేయాలి, బస్సులో సీట్లు మంచి చూసుకోవాలి. కండక్టర్లు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఇట్లా చేయి పెట్టినా అవుతలేదు, బస్సు ఉరుకుతూనే ఉంది. రేవంత్ రెడ్డి రైల్వే స్టేషన్ నుండి చేయి పెడితే ఆపాలని అంటున్నాడు, చేయి పెడితే దూసుకొని పోతుంది, మీదంగానే తొక్కించుకుంటూ పోతారు. మరి ఏంది ఈ పథకం ఏంది? కాబట్టి ఇవాళ మీ ప్రసంగాలకు, మీ పథకాలు అనేవి ప్రసంగాల వరకే పరిమితమైనవి, ప్రజల బాగు చూడట్లేదని అర్థమైంది. కాబట్టి 100% ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలను ఖచ్చితంగా గొంతెత్తుదాం. ఆటో కార్మికులు నష్టపోతున్నారని చెప్తే కట్టడికి కొట్లాడతాం. నీ పథకం మహిళా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మేము స్వాగతిస్తున్నాం. స్వాగతంతో పాటుగా మేము ఏం చెప్తా ఉన్నాం? ఏర్పాట్లు చేయమని చెప్తున్నాం, బస్సుల సంఖ్య పెంచమంటున్నాం, సీట్ల కెపాసిటీ పెంచమంటున్నాం, కండక్టర్లు రక్షణీయమని చెప్తున్నాం, డ్రైవర్లకు రక్షణీయమని చెప్తా ఉన్నాం, బడ్జెట్ కేటాయించమని చెప్తా ఉన్నాం, గజ్జేయమని చెప్తున్నాం కదా. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత అది. దాంతోపాటు ఆటో కార్మికులు రక్షించమని చెప్తా ఉన్నాం, ఆటో కార్మికులు సంవత్సరానికి 12,000 ఇస్తాను ఏమని చెప్తా ఉన్నాం. అది కూడా తప్పేనా? ఆటో కార్మికులు జీవన వృత్తి కోల్పోయారని చెప్పేసి నీ జిల్లాకు చెందినటువంటి ఒక లంబాడ యువకుడు సచివాలయం వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. నీ జిల్లాకు చెందిన వ్యక్తి, నీ కాన్సెన్సీ పరిధిలో, నీ చుట్టుపక్కల పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఎస్టీ పిల్లవాడు. వాస్తవం కాదా? ఇవన్నీ వాస్తవాలు కావా? ఇక ప్రతిపక్షం అనగానే ఇక అంటే నువ్వు చెప్పి నువ్వు ప్రతిపక్షంలో మాట్లాడినాని అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన అబద్ధాలు అన్నట్టేనా? ఇవాళ మేము ప్రతిపక్షంలో మాట్లాడిన అబద్ధాలు అంటున్నావు కదా. నువ్వు ప్రతిపక్షంలో కేసీఆర్ అవినీతి చేసి ఆటో డ్రైవర్ల పైన ఏదైతే ప్రగతి భవన్ ముందు ఒక ఆటో కాలబెట్టుకున్న సిచ్యువేషన్ వాస్తవం కదా. ఆ టైంలో ఒక మాట అన్నారు అసెంబ్లీలో, ఏమని? ఆటో నడపడానికి డబ్బులు, దేనికి డబ్బులు లేవు, అలాంటి పెట్రోల్ కానీ కాలబెట్టడానికి అగ్గిపెట్టెలు ఇట్లా కొనడానికి ఎక్కడి నుంచి వచ్చిన ఆయనకు డబ్బులు? అంటే ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ఏమైనా ఇచ్చిందా ఆయనకి? నేనేమంటే వెటకారం మాటలు. ఆటో కార్మికులందరినీ కూడా, ఆటో రంగం మీద బతున్న వాళ్ళందరినీ అవహేళన చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది. 100% ఇటువంటి చిల్లర మాటలు మేము మాట్లాడాం. ప్రజలకు సంబంధించిన ఆకాంక్షల్ని మాట్లాడే క్రమంలో ఇష్టం వచ్చినట్టు పెట్రోల్ పాల్గొనిచ్చని ఇదే మాట్లాడుతుంది. ఇవన్నీ ఈ పనికిరాని మాట్లాడి రోజు మంత్రి మాట్లాడే మాట. ఓ రైతు బంధు అడితే చెప్తూ కొట్టం అంటాడు, వాడు ఎమ్మెల్సీగా పోటీ చేసినోడు వాడు చెప్తూ కొట్టం అంటాడు, వాడు ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని. నేను ఏం చెప్పాలి? నేను వీళ్ళని రైతు బంధు అడితే చెప్తూ కొడతారా? ఇస్తే ఎందుకు ఇస్తలేవు, ఇస్తే ఎందుకు ఇస్తాం, ఇస్తే ఎప్పుడు ఇస్తావు, ఏ సమయంతో అని చెప్పేసి మాట్లాడాలి. కానీ నేను అంటున్నా రైతును చెప్పుతో కొట్టు. ఇప్పుడు దూదిమెట్ల బాలరాజు అసలు రైతు బంధు గురించి మాట్లాడుతుండు, కానీ సీఎం ఆల్రెడీ రైతు భరోసా ఇచ్చినాం అంటున్నాడు. ఇప్పుడు రైతు భరోసా ఇస్తే 15,000 రావాలి. 10,000 ఎట్లా వస్తుంది? రైతు బంధు 10,000, రైతు భరోసా 15,000. 10,000 వస్తే రైతు బంధు అయితే తప్ప రైతు భరోసా ఎట్లా అయింది అంటున్నా నేను.
కాబట్టి 15,000 రైతు బందే ఇస్తున్నావు నువ్వు, రైతు భరోసా లేదు. కేసీఆర్ ఇచ్చిన పథకాలనే ఇస్తున్నావు, కేసీఆర్ వేసిన జాబులనే ఇస్తున్నావు, కేసీఆర్ ఇచ్చిన నీళ్ళనే ఇస్తున్నావు, కేసీఆర్ చేసిన కరెంట్నే ఇస్తా ఉన్నావు. నువ్వు దొరిచింది ఏమి లేదు, నువ్వు చేసింది ఏమి లేదు. కరెంట్ అంటే కేసీఆర్ ఇచ్చిన పింఛనే ఇస్తా ఉన్నావు. ఇక నువ్వు ఏది ఇప్పుడు ఏం మారలేదు, ఏమైనా మారితే ఏమన్నా పేరు మార్చుడు, బిల్డింగ్ కలర్. ఈయనకు ఆల్రెడీ పెయింటింగ్ పని ఎరికే కదా, ఈయనకు పెయింటింగ్, రేవంత్ రెడ్డికి పెయింటింగ్ పని ఎరుకుంది కదా, డబ్బాలు మోసిండు పెయింటింగ్ చేసింది కదా, రోజు ఏమైనా ప్రగతి భవన్ రంగులేసుడు, పేరు మార్చుడు. సెక్రటరీకి ఇంకా పేరు మార్చడం నాకు తెలిసి ఇంకా అంబేద్కర్ విగ్రహం కడితే అంబేద్కర్ విగ్రహం దగ్గర ఊడ్చలేడు. పెయింటింగ్ పని అయితే చేసాం. నేను చెప్తాను, నేను ముఖ్యమంత్రి చేసే పని ముఖ్యమంత్రి చేయాలి, పెయింటింగ్ పని చేస్తే ఎట్లా? పెయింటింగ్ పని అంటే ఆ భవనం ఏ భవనం ఉందో కేసీఆర్ కట్టినది పేరు మార్చుడి, దాని రంగేహిరి. ఇదే పని. కేసీఆర్ ఉద్యోగాలు వేసిండా, దానికి పెయింటింగ్ వేయరి, పేరు మార్చుడి. ఇదే పని. ఇది పెయింటింగ్ వేసుడు మార్చుడు అనేది ఏం పని? నేను రేవంత్ రెడ్డి చేసే పని. 100% రేవంత్ రెడ్డి 100% ఫెయిల్ అయిపోయాడు, ప్రజలలో ఫెయిల్ అయ్యిండు. ఇలా 100% ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు.